హాయ్ నమస్తే అండి. డ్రైవర్ మిత్రులందరికీ మనం BS4 BS6 వెహికల్స్కి సలహాలు సూచనలు వీడియోస్ చేసుకుంటున్నాం. మీరు అందరూ బాగా చూస్తున్నారు. నిన్న ఈరోనామ్స్ గురించి చెప్పిన దానికి చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. నాకు కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఎందుకు ఏమిటి ఎలా అని తెలుసుకోవాల్సింది ఏదో సినిమాలో కామెడీ కోసం పెట్టినా మనందరికి కూడా అది సీరియస్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు ఏమిటి ఎలా అనేది తెలుసుకుంటేనే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనకు నవ్వస్తూ ఉంటుంది. వాళ్ళకి ప్రతిదీ తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికతో ప్రతిదీ అడుగుతారు. ఇంకా క్రమక్రమంగా పెరగంగానే వయసు పెరగంగానే ఇక వాళ్ళకి అంటే ఒక ఈగోస్ ఏమన్నా అడిగితే ఏమనుకుంటారో మనకు తెలియదు అనుకుంటారేమో, ఇట్లాగా అడగడం మానేస్తాం కానీ తెలుసుకుంటుంటాం. అలాగే మనం ఏదైనా ప్రతి విషయం తెలుసుకుంటా ఉంటే అది ఎప్పటికైనా ఉపయోగం. అది తర్వాత నిన్న ఈరోనామ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ప్రపంచం గురించి మానవాళి గురించి వాళ్ళు ఆలోచించారు. మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం ఈ ప్లాస్టిక్ కవర్లు బ్యాగులు ఇవి లేవు. ఇంటి దగ్గర నుంచి మనం సంచి తీసుకుని వెళ్ళే కూరగాయలు సరుకులు ఏమిటి మనం ఏం కావాలన్నా కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు గ్లాసులు, కవర్లు, బాటిల్స్, ఒక కవర్ కరగాలంటే 500 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. అవి ఆవులు తింటున్నాయి, వాటి పేగుల్లో ఉంటున్నాయి. మన వంతుగా మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు మనం మొత్తాన్ని మార్చలేకపోవచ్చు, కానీ మన వంతుగా మనం ఏం చేయాలి? ఏదైనా మార్పు ముందు మన ఇంట్లోంచి మొదలవ్వాలంటారు. అట్లా బైక్ ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు ఒక సంచి బ్యాగ్లో పెట్టుకోండి. నేను సంచి నా బండిలో పెట్టుకుంటాను. ఎక్కడికైనా కవర్లో వేస్తుంటే వద్దు దీంట్లో వేయాలని తెప్పించుకుని వస్తాను. అంటే మన వంతుకు కృషి మనం చేయాలి, పర్యావరణాన్ని రక్షించాలి. అందరూ చెప్తున్నారు చెట్లు నాటండి, ప్లాస్టిక్ని నిషేధించండి, ఇవన్నీ సరే. మన వంతు కుదిరినంత వరకు మనం ఒక కవర్ తీసుకుని వెళ్ళి మన సంచి ఉంటే ఇక దాన్ని పద్దాక మార్చాల్సిన వల్ల ఇంతకుముందు ఒక మన టార్పాలిన్ సంచులుండి అది 10 ఏళ్ళు పనిచేసేది. బయటికి వెళ్ళాలంటే సైకిల్కి అది తగిలించుకుని వెళ్ళేవాళ్ళం, అవి కొనుక్కొచ్చుకునేవాళ్ళం. సరుకులు ఎన్ని సరుకులైనా దాంట్లో వచ్చేసేవి, కూరగాయలు కాడి నుంచి వచ్చాలన్నీ. కాబట్టి అంటే నువ్వేంట్రా బాబు మెకానిక్ డ్రైవర్లకి సూచనలని చెప్తున్నావు అంటే, మనం బాగుండాలంటే ముందు వాతావరణం కూడా బాగుండాలి కదా. అందుకనే నా ధర్మంగా చెప్పాలనిపించి చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వెహికల్ కనపడితే హెల్మెట్ లేకపోయినా ఏదైనా ఒక ఫోటో కొట్టి మనకు పంపించేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు అన్ని కెమెరాలు, అదే కొట్టేస్తుంది, పంపిస్తుంది. మనం ఆన్లైన్లో మన బండి మీద ఏం చలనాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. ఇంతకుముందు 90 రోజులు ఉండేది చలనాకి, ఆ ఫైన్ కట్టడానికి. దాన్ని ఇవాళ 45 రోజులు చేస్తున్నారు, జీవో పాస్ అవుతుంది. మరి హెల్మెట్ పెట్టుకుంటే మనకే మంచిది. హెల్మెట్ పెట్టుకుని మనం బండి వేసుకుని వస్తుంటే ఒక తాపీగా వేరే ఆలోచన లేకుండా వస్తాం. అదే హెల్మెట్ లేకుండా వస్తుంటే ఎక్కడన్నా పోలీస్ చెకింగ్ జరుగుతుందా అటు ఇటు చూసుకుంటా గమనిస్తా, ముందు వెనక ఇవన్నీ చూసుకుంటా వెళ్తాం. హెల్మెట్ పెట్టుకుంటాం మనకి మంచిది. ముందు భయం లేకుండా తాపీగా వచ్చేస్తాం.
మనం ఏదో హడావిడిలో తొందరగా వెళ్ళిపోవాలని వస్తుంటాం, వాళ్ళు ఆపుతారు 1 గంట. మన ప్రాణం కోసమే వాళ్ళు చెప్తారు. మన ప్రాణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. మనం ఇబ్బంది పడితే మన ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది ఇవన్నీ ఆలోచించుకొని హెల్మెట్ పెట్టుకోండి, సంచులు తీసుకెళ్ళి తెచ్చుకోండి, సరుకులు సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం వరకు మనం ప్లాస్టిక్ కవర్లు వాడుకోకుండా మనం ప్రయత్నం చేద్దాం. ఇకపోతే డ్రైవర్లకి సలహాలు సూచనలు అన్నీ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, వైరింగ్ కట్ట మామూలుగా బండికి ఆ హోల్స్లోంచి లాగుతారు. ఆ వైరింగ్ కట్టకి ఒక స్లీవ్ ఉంటుంది. ఈ స్లీవ్ కొన్ని రోజులకు రాసుకొని స్లీవ్ కట్ అవుతుంది. స్లీవ్ కట్ అయిన తర్వాత వైర్స్ కట్ అవుతాయి. ఆ షార్టేజ్ వస్తుంది, అది ప్రాబ్లం వస్తుంది. అది రాకుండా అంటే మనం అప్పుడప్పుడు ఎక్కడన్నా ఆ వైరింగ్ కట్టలు రాసుకుంటున్నాయా, దానికి ఏమన్నా టేప్ వేయాలా, రాసుకుంటున్న దగ్గర ఎప్పుడూ 2 టేపులు బండిలో స్పేర్ ఉండాలి. ఎక్కడన్నా రాసుకుంటుందంటే మనం ఆ టేపులు వేయాలి. అది ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఈటీసీ ఎంబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. నేను చాలామంది డ్రైవర్లని ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి నీకు తెలుసా అంటే తెలుసు అంటాడు. ఎర్ర లైట్ వెలిగితే ఏంటి అంటే ఆగిపోవాలి, ఆకుపచ్చ లైట్ ఏంటంటే వెళ్తూ ఉండాలి. మరి పసుపచ్చ లైట్ ఏంటంటే చాలామంది చెప్పలేకపోయారు. పసుపచ్చ లైట్ ఎర్ర లైట్ అయితే ఈడీసీ ఎర్ర లైట్ అయితే అది ఆర్పిఎం మొత్తం పడిపోయి ఈడీసీ పడి బండి సైడ్కి తీసుకునేంత మాత్రమే ఉంటుంది, పికప్ ఉండదు. ఇక అది కంపల్సరీగా మెకానిక్ వచ్చి దాన్ని చూడాల్సిందే. తర్వాత పసుపచ్చ లైట్ అంటే మన 4 రోడ్ల కూడల్లో పసుపచ్చ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఇటు అటు అంతా ట్రాఫిక్ చూసుకుని వెళ్ళమని. ఎల్లో అంటే చూసుకుని వెళ్ళాలి. అలాగే మన మీటర్ బోర్డులో ఎల్లో లైట్ వస్తుందంటే అది ఇండికేషన్ ఇస్తుంది, చూపించుకోమని. గ్యారేజ్కి వెళ్ళి అది చూపించుకుంటే ప్రాబ్లం లేదు. అది దాని మూలాన ఎల్లో లైట్ వెలుగుతూ ఉన్నప్పుడు బండి నడిపించిన దాని మూలాన నడిపించడం అంటే ఆపేయకుండా ఆ గ్యారేజ్ దాకా వెళ్ళి అదేదో చూపించుకోవటం. రెడ్ అంటే మీరు వెళ్ళాలన్నా వెళ్ళలేదు ఎలాగో, అది ఒకటి, అది కేర్ తీసుకోవాలి. మెయిన్ ఫీజులు పెట్టుకోవాలి. ఏ రకరకాల యాన్స్ 5, 30 మన ఎలక్ట్రీషియన్ మేస్త్రి గారిని అడిగితే చెప్తారు. ఆ ఫీజులు మాత్రం ఫీజు బాక్స్లో కొన్ని ఫీజులు పెట్టుకోవడానికి స్పేర్ ఫీజులు పెట్టుకోవడానికి ఉంటుంది. అది ఖాళీగా ఉంచకూడదు, అన్ని ఫీజులు దాంట్లో పెట్టాలి. ఫీజు 10 రూపాయలు 20 రూపాయల లోపే ఉంటుంది. ఫీజులు మెయింటైన్ చేయాలి, ఇన్స్టలేషన్ టేప్ మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు BS6 వెహికల్స్కి ఒక 5 కిలోమీటర్ల కనుక మనం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని స్లోగా వెళ్తామంటే అది దాటిన తర్వాత రీజనరేషన్ బటన్ నొక్కుని రీజనరేషన్ చేసుకోవాలి ఇంజిన్. BS6 అంటే ఇంకా ఆ టైం దాని గురించి, దాని యాడ్ల గురించి, దాని సైలెన్సర్ గురించి, దాని జాగ్రత్తలు చెప్పుకోవడానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఫండమెంటల్గా ప్రజెంట్ 5 కిలోమీటర్లు మనం ట్రాఫిక్లో కనుక జర్నీ చేస్తే అది కంపల్సరీగా రీజనరేట్ చేసుకుని బయలుదేరాలి. రీజనరేషను మామూలుగా మనం ట్రాఫిక్లో స్విచ్ ఆపితే మళ్ళీ బయటికి రాగానే స్విచ్ ఆన్ చేస్తే మనం వెళ్ళే స్పీడ్కి ఆటోమేటిక్గా అదే రీజనరేషన్ అవుతుంది. అది చూసుకోకపోతే మళ్ళీ ఈటీసీ పడి ప్రాబ్లం వస్తుంది. అదొకటి చూసుకోవాలి. యాడ్లు పోసేటప్పుడు పైపులతో పోస్తున్నారు, ఓకే. ఆ పైప్ క్లీన్గా చూసుకోవాలి. దాంట్లో డస్ట్ ఇవన్నీ ఉంటే యాడ్లుకి ఇబ్బంది జరుగుద్ది. క్యాప్ సరిగ్గా ఫుల్ టైట్ చేయాలి. క్యాప్ లేకుండా నడపకూడదు. ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత 16 టైర్కి
లిఫ్ట్ దించే తోలుతున్నారు, కానీ 14 టైర్లు నాకు తెలిసినంతవరకు సగం మంది లిఫ్ట్ లేపుకునే తోలుతున్నారు. లిఫ్ట్ దించుకుని బండి తోలితే బ్రేక్ బాగా ఆగుద్ది, ఆయిల్ మైలేజ్ వస్తుంది, మళ్ళా టైర్ మైలేజ్ వస్తుంది. ఫ్రంట్ సెకండ్ డమ్మీ టైరు లిఫ్ట్ తోలిన బండికి తొందరగా అరిగిపోద్ది. బండికి ఉన్న టైర్లు అన్నీ కూడా లిఫ్ట్ దించి తోలితే మైలేజ్ పెరుగుతుంది. ఒక ఓనరు 2 వెహికల్స్ ఉంటే ఒక బండి లిఫ్ట్ లేపి తోలి ఒక బండి లిఫ్ట్ దించి తోలిన బళ్ళు చూసుకుంటే 100% వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ డమ్మీ దగ్గర నుంచి హౌసింగ్ వరకు మొత్తం చాసెస్ గ్యాప్ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న లిఫ్ట్ టైరు మోస్తే మొత్తం మైలేజ్ వస్తుంది, టైర్ మైలేజ్ వస్తుంది, డీజిల్ మైలేజ్ వస్తుంది, బ్రేక్ బాగా అవుతుంది. అది మనకి పని జరిగిపోతూ ఉండే దాని గురించి పట్టించుకోం. పని జరగకపోయిందా, ఇది ఎమర్జెన్సీ, అదే చేస్తాం. అలా కాకుండా లిఫ్ట్ కూడా దించి తోలుకుంటే బండి పడవ ప్రయాణంలాగా ఉంటుంది. అంటే ఇది బండి మొత్తాన్ని యాక్షన్ ఇస్తా. ఇప్పుడు వోల్వో బస్సు ఎలాగే మనం దాంట్లో పడుకుని కూర్చొని అసలుకి గోతులు వచ్చినా తెలియకుండా మనం జర్నీ చేస్తున్నామో, అలాగా లిఫ్ట్ దించి తోలితే వెహికల్ చాలా బాగా యాక్షన్ ఇస్తా, మైలేజీ, టైర్ మైలేజీ డ్రైవర్కి కూడా బాగుంటుంది. ఆర్టీఓ వచ్చారన్నప్పుడు దించి ఆర్టీఓ వెళ్ళంగానే లేపుకొని మనల్ని మనం మోసం చేసుకుని ఉపయోగం లేదు. లిఫ్ట్ కంపల్సరీగా దించి తోలాలని, తోలితే మీకు బాగుంటుందని చెప్తున్నాను. ఇక లిఫ్ట్కి రివర్స్ గేర్ వేస్తే లిఫ్ట్ లెగుస్తుంది మామూలుగా బండి వచ్చిన కొత్తలో. దానికి మళ్ళీ సపరేట్గా ఎక్కడన్నా అవసరం వచ్చినప్పుడు మనం లిఫ్ట్ లేకుండా మాన్యువల్ స్విచ్ ఉంటుంది. అంటే టర్నింగ్లో కానీ ఇంకో చోట కానీ ఎక్కడైనా రివర్స్ చేసేటప్పుడు కంపల్సరీగా లిఫ్ట్ లేపాలి. అలా కాకుండా మనకు ఒక్కో చోట మళ్ళీ లిఫ్ట్ లేవాల్సిన అవసరం ఉంటుంది, దానికి ఒక మాన్యువల్ స్విచ్ ఉంటుంది. రివర్స్ గేర్ వేయంగానే లిఫ్ట్ లేచేటట్టు చేయించుకోవాలి. దానికి ఏం పెద్ద ఖర్చు కూడా కాదు. గేర్ బాక్స్ మీద ఒక సెన్సార్ ఉంటుంది, రివర్స్ గేర్ పడంగానే దానికి పవర్ వెళ్ళడానికి. అక్కడి నుంచి లిఫ్ట్కి ఒక కంట్రోల్ వాల్ ఉంటుంది, దానికి ఒక సెన్సార్ ఉంటుంది, ఈ మధ్యలో వైర్ ఉంటుంది. ఒక వైర్ ఊడింది, ఇంకా దాన్ని మనం పట్టించుకోము. అది అలాగే మాన్యువల్ స్విచ్తోనే లేపుకుంటూ దించుకుంటూ ఉంటాం. నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే, రివర్స్ చేసేటప్పుడు ఈ మాన్యువల్ స్విచ్ లేపి లిఫ్ట్ శాంతం లేచి దాకా కాకుండా కొద్దిగా మూవ్ చేసి ఆ టైర్లు బరబర రాసుకున్న తర్వాత అప్పుడు మళ్ళా స్విచ్ వేస్తాం అనేది నేను గమనించింది. అంటే ఇది ఓనర్కి లాభం, మనకి సేఫ్ కాబట్టి ఇవన్నీ చెప్తుంది. ఒక 2 టైర్ల కోసం ఆ టైర్లు, ఇప్పుడు 2 టైర్లు లిఫ్ట్ టైర్లు బాగున్నాయి, సపోజ్ బ్యాగ్ పంచర్ అయింది, మీకు ఈ టైర్లు ఉపయోగపడతాయిగా. 2 టైర్లు టైర్ పంచర్ అయితే అది కూడా ఉపయోగమేగా. అదే 2 టైర్లు బాగాలేని టైర్లు వేసుకుంటే టైర్ల మైలేజ్, ఇంజిన్, ఇవన్నీ మొత్తం మనం చెప్పుకున్నట్టు నష్టాలు అయ్యి. తర్వాత గ్యారేజ్కి వెళ్ళినప్పుడు బ్రేకులు చేపిస్తారు. బ్రేకులు చేయించినప్పుడు లిఫ్ట్కి వద్దు, మేము లిఫ్ట్ వాడమంటారు. మీరు లిఫ్ట్ వాడినా వాడకపోయినా లిఫ్ట్కి కంపల్సరీగా బ్రేకులు చేయించండి. ఎందుకంటే మీరు వాడండి వాడకపోండి అది తర్వాత సంగతి. దీని బ్రేకులు లూజ్ ఉన్నప్పుడు ఎయిర్ మొత్తం ఈ 2 వీల్స్కే సప్లై అయ్యి ఎక్కువ కన్జ్యూమ్షన్ అయ్యి మిగతా వీల్స్కి సరిపోయినంత ఎయిర్ అందదు. దాని వలన లిఫ్ట్ కూడా బ్రేకులు చేయించుకోవాలి. లిఫ్ట్ లేపి బండి తోలితేనే లిఫ్ట్కి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. అది లిఫ్ట్ లేపున్నప్పుడు ఎక్కువ యాక్షన్ కొట్టుకుని ఆ లిఫ్ట్ బుష్లు అరిగిపోవటం, లిఫ్ట్ సిమ్ములు అరిగిపోవటం, ఈ క్యామ్ రాడ్లు, క్యామ్ బుష్లు ప్లేలు రావటం, ఇవన్నీ జరుగుతాయి. అది తర్వాత గ్యారేజీకి వెళ్ళినప్పుడు మీరు అన్నీ ఏమేమి వర్క్ చేయించాలనేది మీరు ఒక లిస్ట్ ముందు నుంచి రాసుకుని, ఐటమ్ 1
పికప్ లేదు, అటుంటూ ఇట్లా మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారు కంప్లైంట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళడం మంచిది. సరే మీరు చేసుకుని వెళ్ళలేదా, వెళ్ళి మేస్త్రి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకున్న పని మొత్తం ఒకేసారి చెప్పండి. ఒకేసారి చెప్తే ఆయన ఒక పేపర్ మీద రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి టిక్ కొట్టుకుంటూ ఉంటే ఏం మర్చిపోకుండా ఉంటాం. పని మధ్యలో ఏదన్నా గుర్తొచ్చినా అది కూడా మళ్ళీ ఆ గుర్తొచ్చినప్పుడు రాపియండి. ఎందుకంటే ముందు ఏం పని చేసుకోవాలి, తర్వాత ఏం పని చేయాలి అనేది మేస్త్రి గారు ఆలోచించుకుని దాని ప్రకారం ప్లాన్ చేసుకుని చేస్తారు. ఇప్పుడు ఎయిర్ కిట్ లీక్ అవుతుంది, మీరు వేరే పనులు చెప్పి తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత చెప్పారు, అప్పటికి ఎయిర్ కిట్లు చేసేవాళ్ళు వెళ్ళిపోవచ్చు, టైం అయిపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు. ఇట్లా అందుకనే మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నామంటే మనం సరుకులకు వెళ్ళేటప్పుడు కూడా ఒక లిస్ట్ రాసుకుని వెళ్తాం, వాళ్ళకి ఇస్తాం, మధ్యలో ఇంకేమైనా గుర్తుకొస్తే చెప్తాం, ఈ ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఇంటి దగ్గర పిల్లలతో తిట్లు తినాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి. అలాగా మనం ఒక లిస్ట్ రాసుకుని చేయించుకుంటే బాగుంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుని మనం ఈ 14 టైర్ లిఫ్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు లిఫ్ట్ దించి తోలుకున్న దానికంటే డ్రైవర్కి కూడా సేఫ్. ఇంకొకటి, నిద్ర వస్తే మంచి సేఫ్ ప్లేస్ చూసుకుని నిద్రపోండి. నిద్ర వస్తుంది అయినా నువ్వు బండి తోలని ఏ కస్టమర్ ఏ ఓనర్ చెప్పడు. మన ప్రాణాలతో ఉంటేనే మన ప్రాణాలు రిస్క్లో పెట్టి మనం చేయకూడదు. నిద్ర మనకు తెలియకుండానే వస్తూ ఉంటుంది. ఇక కొద్దిగా ముందు ఆ హోటల్ దగ్గర తిద్దాం, ఇక్కడ తిద్దాం, అన్లోడ్కి టైం అయిపోతుంది. మీరు హాఫ్ అన్ అవర్ సరైన నిద్రపోతే, ఆ నిద్ర వచ్చిన టైంలో నిద్రపోతే దరిదాపులో ఒక 3-4 గంటలు మళ్ళీ కొట్టేయచ్చు. కాబట్టి మిత్రులందరూ బాగుండాలని కోరుకుంటూ నమస్తే.